అందరికీ నమస్కారం. మనం ఈరోజు భుజాల్లో జరిగే స్పోర్ట్స్ ఇంజరీస్ గురించి మాట్లాడదాం. భుజాల్లో జరిగే స్పోర్ట్స్ ఇంజరీస్ అనేది మేజర్గా మనకి కామన్గా వచ్చేది భుజం తొలగటం. జనరల్గా ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ అన్నీ కూడా హై కాంటాక్ట్ స్పోర్ట్స్లో అవుతూ ఉంటాయి. జనరల్గా టెన్నిస్లో కానీ, షటిల్లో కానీ, అట్లాగే రగ్బీలో కానీ ఇలా తరచుగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో భుజం తొలగటం అనేది జనరల్గా ఫస్ట్ టైం తొలిగితే మళ్ళీ దాన్ని రీలొకేట్ చేస్తారు. కానీ తరచుగా తొలిగితే మాత్రం దానికి ఫర్దర్ ఎవాల్యుయేషన్ అండ్ ఆపరేషన్ అవసరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో తరచుగా తొలుగుతున్న షోల్డర్ని రికరెంట్ షోల్డర్ డిస్లొకేషన్ అంటారు. దానికి మెయిన్గా మనకి బ్యాంకార్డ్ టేర్స్ అని ఉంటాయి. అంటే మనకి భుజం లోపల ఉండే వాషర్తో టేర్ అవటం మూలన మనకి లోపల టేర్ అవుతుంది అన్నమాట. సో టేర్ అయ్యి భుజం ఇట్లా బయటికి వస్తూ ఉంటుంది పద్దాక. సో దానికి చేయాల్సిన ఆపరేషన్ ఏమంటారంటే ఆర్థ్రోస్కోపీ అని సన్న గొట్టం ద్వారా కెమెరా పంపించి లోపల ఏదైతే వాషర్ కనుక తెగిందో దాన్ని మళ్ళీ రిపేర్ చేస్తారు. దాన్ని ఆర్థ్రోస్కోపిక్ బ్యాంకార్డ్ రిపేర్ అంటారు. సో ఈ ముఖ్యంగా వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే సన్నగా మనం హోల్ ద్వారా కెమెరా ద్వారా చేయటం వల్ల మనకి రికవరీ చాలా స్పీడ్గా ఉంటుంది అండ్ మళ్ళీ తిరిగి గేమ్స్ ఆడుకునే అవకాశం మనం ఇవ్వచ్చు. సో మనకి వెంటనే భుజం తొలుగుతుంది, మనం ఆపరేషన్ ఇంకా స్పోర్ట్స్ ఆడలేము అనే దిగులు లేకుండా మళ్ళీ స్పోర్ట్స్లోకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.